వస్తుంది మనతో మాట్లాడానికి. హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజు జరుపుకుంటే మాధురి మనతో నుండి ఫస్ట్ హ్యాపీ బర్త్డే తల్లి. రైట్, ఆర్టీవీ ప్రేక్షకుల తరపున అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి అపవాదులు ఏవైతే వచ్చాయో, నిందలు కావచ్చు, ఇవన్నీ తొలగిపోవడానికి ఈరోజు ప్రజలకి ఏవైతే మీ మీద ఉన్నట్టు అవన్నీ తొలగడానికి ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ మీ పుట్టినరోజు వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా జరపడానికి ఏ అంశం దోహదపడింది? మేము ముందు నుంచి క్లియర్గా ఉన్నాం, ముందు నుంచి నిజాయితీగా ఉన్నాం, ముందు నుంచి ప్రజలు మా పక్షాన ఉన్నారు. మా నిజాయితీ మమ్మల్ని గెలిపించింది. మా ప్రజలు, మా అభిమానులు మమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు. వాళ్ళ అభిమానమే మమ్మల్ని కూడా ఇలా తీసుకువెళ్తుంది. ఇందువల్ల మాత్రం ఈ వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా జరిపించాలని మీ డిమాండే, లేకపోతే ఆయన మీకు ఇచ్చిన గిఫ్ట్? లేదు, అతను నాకు ఇచ్చిన గిఫ్ట్. ఇందులో డిమాండ్స్ ఏమీ లేవు. అది శ్రీనివాస్ గారు నేను వద్దన్నా కూడా నా కోసం ఈరోజు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో అది అతను నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈరోజు. చూస్తే కనుక మీ జీవితంలో, వివాహ జీవితంలో కావచ్చు, విద్యార్థి జీవితంలో కాదు, ఇదొక మలుపు రాని రోజు, ఒక బర్త్డే, మరువులాని బర్త్డే అనుకోవచ్చు. 100% అనుకోవచ్చు. నా లైఫ్లో ఇదొక మెమరబుల్ డే అనుకోవచ్చు. ఎందుకంటే మా సార్కి ఇష్టమైన ప్రజలు, మా అభిమానుల మధ్యన చేసుకోవడం అనేది మేము చాలా మెమరబుల్ డేగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడైనా కలలో కూడా అనుకున్నావా ఇటువంటి ఒక బర్త్డే జరుపుకుంటున్నా? ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలాగే చేసుకున్నాను. నేను ఎప్పుడు చాలామంది కమ్యూనిటీ పీపుల్తోనే ఉండేదాన్ని. చాలామంది స్టూడెంట్స్, లేడీస్కి ప్రోగ్రామ్స్ చేసుకుని, చాలామంది క్లాసెస్ చెప్పుకుంటూ వాళ్ళందరితో ఎక్కువ సెలబ్రేట్ చేసేదాన్ని. ఈరోజు శ్రీనివాస్ గారి అభిమానులతో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఒక కొత్త ఎపిసోడ్ మీ లైఫ్లో. ఒకటి పిల్లలు, భర్త, అదొక కుటుంబ నేపథ్యం. ఈరోజు మాత్రం ఆ బంధాలు, అనుబంధాలను పక్కన పెట్టి ఇంకొక కొత్త ఎపిసోడ్లోకి అడుగు పెట్టినటువంటి దివ్యల మాధురికి జరుపుకుంటే ఈ బర్త్డే ఒక స్పెషల్ ఉంది. ఉంది, స్పెషల్ ఉంది ఖచ్చితంగా. దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ప్రస్తుతానికి యువర్ ఆర్ ద ఫ్రెండ్స్. సో ఇన్ ఫ్యూచర్ ఆ రోజు కోసం అందరూ ఆసక్తి చూస్తున్నారు. ఆ రోజు ఎప్పట్లోగా రానుంది? ఈ ఆటంకాలు ఇంకా ఆ రోజు రావడానికి అవి ముందే క్లియర్గా చెప్పాం. కోర్టులో అవన్నీ ఉన్నాయి. అవి క్లియర్ అయ్యాక లీగల్గా మ్యారేజ్ చేసుకుంటాను. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అంతవరకు మేము మానసికంగా భార్యాభర్తలమే. ఆ పరిచయం కాస్త ఈరోజు ఈ దిశగా అడుగులేస్తున్నట్టు మీ తాలూకా పిల్లల జీవితాల విషయంలో కూడా ఎటువంటి కేర్ తీసుకున్నాం? మా పిల్లల జీవితాల్లో ముందు నుంచి ఎటువంటి కేర్ తీసుకుంటున్నామో ఇప్పుడు కూడా అటువంటి కేరే పిల్లల విషయంలో తీసుకుంటున్నాము. పిల్లలు కూడా అన్ని అర్థం చేసుకున్నారు. పిల్లలు మాతో పాటే ఉన్నారు, చదువుకుంటున్నారు. ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళేలాగా మా ఇద్దరం కూడా కృషి చేస్తాము. పిల్లలకి మా వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది జరగదు. జనంకి దంపతులుగా కనిపించే రోజు దగ్గరలే ఉందనుకోవాలా, లేకపోతే న్యాయపరమైన అది న్యాయపరంగా వచ్చినప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే మీకు దంపతులుగా కనిపిస్తాం.